నమస్తే అండ్ వెల్కమ్. మనము ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లలో గత ఎగ్జామినేషన్స్లో నుంచి టెన్సెస్ ఏరియాలో నుంచి వచ్చిన క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా కరెక్ట్ ఆన్సర్ను పట్టుకోవాలి, ఎలా రాంగ్ ఆన్సర్ను మనం తీసివేయాలి అనే దాని మీద కూలంకషంగా చర్చించడం జరుగుతుందన్నమాట. సో ఇందులో భాగంగానే ఇది రెండో వీడియో మనం చేస్తున్నాము. మొదటి వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి తర్వాత దీన్ని చూస్తే ఇంకా మీకు బాగా ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో మనము వివిధ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ విభాగంలో టెన్సెస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ను తీసుకొని వాటిని ఒక్కొక్క దాన్ని కూలంకషంగా చర్చించి ఎందుకు అది రాంగ్ ఆన్సర్, ఎందుకు ఒకటి రైట్ ఆన్సర్ అనేది చూసి మనము కరెక్ట్ ఆన్సర్స్ను ఈజీగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం అన్నమాట. మరి స్టార్ట్ చేద్దామా? ఇక మొదటిది, ఏ దిస్ బుక్ బిలాంగ్స్ టు సంబడి. బి డాష్ ఐడెంటిఫై బీస్ క్వశ్చన్. సో ఇలా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే కింద డాష్ ఇచ్చాడు, పైన ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇది ఇద్దరి మధ్య డైలాగ్ అనమాట. ఏ అనే వ్యక్తి చెప్తుండు, దిస్ బుక్ బిలాంగ్స్ టు సంబడి. ఈ బుక్ ఎవరికో సంబంధించింది అనమాట. ఈ ఆన్సర్ రావాలంటే దీనికి ఎలాంటి క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ వస్తుంది అనేది ప్రశ్న అనమాట. ఇక ఆప్షన్స్ చూద్దాం. హూమ్ డస్ దిస్ బుక్ బిలాంగ్ టు. బి హూమ్ దిస్ బుక్ బిలాంగ్స్ టు. సి హూ ఇట్ బిలాంగ్ టు. డి హూ డస్ ఇట్ బిలాంగ్ టు. సో ఈ 4 ఆప్షన్స్లలో ఏదో రైట్ క్వశ్చన్ ఉన్నదనమాట. అంటే ఈ క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ వస్తుంది. సో దిస్ బుక్ బిలాంగ్స్ టు సంబడి అనే ఆన్సర్ ఉంది. బిలాంగ్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి వాడతాము. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం కాబట్టి క్వశ్చన్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలనేది మనం బేసికల్గా అర్థం చేసుకోవాలి. సో ఇక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసినట్టే డస్, హూమ్ డస్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. బి ఆప్షన్ హూమ్ దిస్ బుక్ బిలాంగ్స్ ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. హూమ్ ఇట్ బిలాంగ్ సో థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ లేదు కాబట్టి సి ఆప్షన్ను మనం బేసికల్గా ఎలిమినేట్ చేయొచ్చు. హూ డస్ ఇట్ బిలాంగ్ టు. డస్ అనేది ఉంది, ఇట్ అనేది దేనికి సంబంధించిందో చెప్పట్లేదు కాబట్టి క్లారిటీ లేదు క్వశ్చన్లో కాబట్టి దీన్ని కూడా డి ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక మనకు 2 ఆప్షన్లు తీసేస్తే మిగిలింది 2 ఆప్షన్స్. ఆప్షన్ ఏ హూమ్ డస్ దిస్ బుక్ బిలాంగ్ టు, ఆప్షన్ బి హూమ్ దిస్ బుక్ బిలాంగ్స్ టు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే హూమ్ దిస్ బుక్ బిలాంగ్స్ టు. బి ఆప్షన్లో ఆర్డర్ ఆఫ్ ద క్వశ్చన్లో మనకు హెల్పింగ్ వర్బ్ మిస్ అయిందనమాట. హూమ్ దిస్ బుక్ బిలాంగ్స్ టు, నో, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ వర్డ్ మిస్ అయింది ఇందులో, అదే డస్ అనమాట. అందువల్ల ఆప్షన్ బి అనేది మనం రాంగ్గా ట్రీట్ చేయొచ్చు. సో ఇక మిగిలింది ఆప్షన్ ఏ హూమ్ డస్ దిస్ బుక్ బిలాంగ్ టు అనేది మనకు రైట్ ఆప్షన్గా కనిపిస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ హూమ్ డస్ దిస్ బుక్ బిలాంగ్ టు అనే ప్రశ్న అడిగితే మనకు సమాధానం దిస్ బుక్ బిలాంగ్స్ టు సంబడి అనేది వస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు అనమాట. సెకండ్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. కింద ఆప్షన్స్ ఇచ్చాడు, అందులోంచి కరెక్ట్ సెంటెన్స్ చూడమంటుండే ఏదో. ఏ హ్యాడ్ ఐ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ. బి హ్యాడ్ ఐ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ ఐ వుడ్ మీట్ యూ. సి had myself known of your arrival I would be meeting you. D had I known of your arrival I would have met yourself. సో ఇక్కడ 4 సెంటెన్సెస్లో హ్యాడ్ ఐ నోన్, హ్యాడ్ మై సెల్ఫ్ నోన్, హ్యాడ్ ఐ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ అని ఇచ్చాడు. ఇవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్స్. మరి ఇది ఏ సెంటెన్స్ అంటే ఇఫ్ కండిషనల్ క్లాజ్లో ఉందని అర్థం చేసుకోవాలి. ఇఫ్ అనేది ఇవ్వలేదు కానీ ఇక్కడ ఇఫ్ అనేది ఉన్నట్టే. సో ఇఫ్ కండిషనల్ క్లాజ్కు సంబంధించింది ఏ కేటగిరీ? థర్డ్ కేటగిరీ ఆఫ్ ఇఫ్ కండిషనల్ క్లాజ్. సో రూల్ ఏంటి థర్డ్ కేటగిరీ ఆఫ్ ఇఫ్ కండిషనల్ క్లాజ్కు? ఒకవేళ ఇఫ్ కండిషనల్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఉంటే, అంటే హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ఉన్నట్టయితే మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అలా చూసినట్టయితే మెయిన్ క్లాస్లో హ్యాడ్ ఐ నోన్, హ్యాడ్ మై సెల్ఫ్ నోన్, హ్యాడ్ ఐ నోన్ అన్నిట్లలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది. ఇక మెయిన్ క్లాస్లో ఏమి ఉండాలి? వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఉండాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే వుడ్ హ్యావ్ మెట్ ఇది కరెక్ట్గా అనిపిస్తుంది ఆప్షన్ ఏ. సెకండ్ ఆప్షన్ వుడ్ మీట్. సో ఆప్షన్లో
హ్యావ్ లేదు, మీట్ వర్బ్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి వుడ్ బి మీటింగ్, నో దిస్ ఈజ్ రాంగ్, మీటింగ్ వర్బ్ 4, సో ఆప్షన్ సి రాంగ్. సో ఆప్షన్ డి వుడ్ హ్యావ్ మెట్, ఇది కూడా కరెక్టే ఉందన్నమాట. సో ఆప్షన్ బి సి తీసేసిన తర్వాత మనకు మిగిలింది ఆప్షన్ ఏ, హ్యాడ్ ఐ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ, అది కరెక్టే అనిపిస్తుంది. ఆప్షన్ డి హ్యాడ్ ఐ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యువర్ సెల్ఫ్, ఈ రెండు ఆప్షన్లో కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ యువర్ సెల్ఫ్ అని ఇక్కడ ఆప్షన్ డిలో యువర్ సెల్ఫ్ అనేది తప్పనమాట, ఎందుకంటే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాల్సిన అవసరం లేదు. సో అందువల్ల పర్సనల్ ప్రొనౌన్ మాత్రమే వాడితే సరిపోతుంది యు అనేది. అందువల్ల ఆప్షన్ ఏ హ్యాడ్ ఐ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ అనేది మనకు రైట్ ఆప్షన్గా కనిపిస్తుంది. అందువల్ల ఆప్షన్ ఏ హ్యాడ్ ఐ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ అనేది రైట్ ఆప్షన్గా కనిపిస్తుంది అనమాట. సో ఏ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ డాష్ యూ కెన్ గో టు ద గిర్ నేషనల్ పార్క్. సో ఈ డాష్లో ఏది నింపాలనేది కింద ఇచ్చాడు. ఏ యూ వాంట్ టు సీ లయన్స్, బి యూ హ్యాడ్ వాంటెడ్ టు సీ లయన్స్, సి యూ వాంటెడ్ టు సీ లయన్స్, డి యూ ఆర్ వాంటింగ్ టు సీ లయన్స్. సో క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే ఇఫ్ అంతో ఉంది కాబట్టి ఇఫ్ కండిషనల్ క్లాస్. సో మరి ఇఫ్లో ఇది ఏమి కేటగిరీలో చూద్దాం. యూ క్యాన్ గో టు గిర్ నేషనల్ పార్క్, గో అనేది వర్బ్ 1, క్యాన్ గో అనేది పాసిబుల్ కండిషన్, అంటే ఫస్ట్ కేటగిరీ అనమాట. సో ఫస్ట్ కేటగిరీలో పాసిబిలిటీ ఉంది కాబట్టి మనకి ఇఫ్ క్లాస్లో మనకు ప్రజెంట్ టెన్స్ రావాల్సిన అవసరం ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రజెంట్ వర్బ్ అంటే వర్బ్ 1 రావాలి. సో ఏ ఆప్షన్లో యూ వాంట్ టు సీ, సో వాంట్ అనేది వర్బ్ 1 ఆఫ్ కోర్స్, ఇది కరెక్ట్గా అనిపిస్తుంది. చూద్దాం. బి అనేది హ్యాడ్ వాంటెడ్, నో హ్యాడ్ అనేది పాస్ట్ వర్బ్ కాబట్టి బి అనేది రాంగ్గా మనం ట్రీట్ చేయాలి. సి యూ వాంటెడ్, సో ఇది కూడా వర్బ్ 2, దిస్ ఇస్ అ పాస్ట్ వర్బ్, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ డి యూ ఆర్ వాంటింగ్ కంటిన్యూస్, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో యాజ్ పర్ రూల్ ఇఫ్ యూ వాంట్ టు సీ లయన్స్ యూ కెన్ గో టు ద గిర్ నేషనల్ పార్క్. సో ఆప్షన్ ఏ యూ వాంట్ టు సీ లయన్స్ అనేది మనకు రైట్ ఆప్షన్గా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినైతే లెట్స్ హరీ ఆర్ వీ విల్ మిస్ ద ట్రైన్. ద సెంటెన్స్ మీన్స్ లెట్స్ హరీ ఆర్ వీ విల్ మిస్ ద ట్రైన్, మనం తొందరగా పోవాలి లేకపోతే ట్రైన్ మిస్ అయ్యింది అనేది కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేంతోని సరిపోతుంది అని అంటున్నాను అనమాట. ఆప్షన్ ఏ ఇఫ్ వీ హరీడ్ వీ వుడ్ మిస్ ద ట్రైన్, బి అన్లెస్ వీ హరీ వీ విల్ మిస్ ద ట్రైన్, సి ఇఫ్ వీ హరీడ్ వీ క్యాన్ మిస్ ద ట్రైన్, డి ఇఫ్ వీ హరీ వీ విల్ మిస్ ద ట్రైన్ అనే 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఇక వీటిని చూద్దాం వాటి మీనింగ్ ఏందో. ఇఫ్ వీ హరీడ్ వీ వుడ్ మిస్ ద ట్రైన్, మనం తొందరగా పోతే ట్రైన్ మిస్ అయ్యింది, ఇది ఇచ్చిన సెంటెన్స్కు ఆపోజిట్గా ఉంది. లెట్స్ హరీ ఆర్ వీ విల్ మిస్ ద ట్రైన్, తొందరగా వెళ్ళాలి లేకపోతే ట్రైన్ మిస్ అయ్యిద్ది అనే క్వశ్చన్ ఇస్తే ఆప్షన్ ఏలో ఇఫ్ వీ హరీడ్ వీ వుడ్ మిస్ ద ట్రైన్, మనం తొందరగా పోతే ట్రైన్ మిస్ అయిపోద్ది, తొందరగా పోకపోతే మిస్ అయ్యింది కానీ పోతే మిస్ కాదు కదా, అందువల్ల ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. అన్లెస్ వీ హరీ వీ విల్ మిస్ ద ట్రైన్, మనం త్వరగా పోకపోతే ట్రైన్ మిస్ అయిపోద్ది. సో బి ఆప్షన్ మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇంకా సిడి కూడా ఏం చెప్పాడో చూద్దాం. ఇఫ్ వీ హరీడ్ వీ కెన్ మిస్ ద ట్రైన్, మనం త్వరగా వెళ్ళినట్టయితే ట్రైన్ మిస్ అయిపోద్ది, ఇది కూడా ఏ ఆప్షన్ లెక్కన ఉంది. సో ఇది కూడా రాంగ్ అనమాట. డి ఇఫ్ వీ హరీ వీ విల్ మిస్ ద ట్రైన్, ఇది కూడా సి ఏ ఆప్షన్ లెక్కనే ఉంది కాబట్టి తొందరగా పోతే ట్రైన్ మిస్ కావడం ఏంది, తొందరగా పోకపోతే ట్రైన్ మిస్ అయ్యింది. అందువల్ల ఆప్షన్ బి అన్లెస్ వీ హరీ, మనం త్వరగా వెళ్ళకపోతే వీ విల్ మిస్ ద ట్రైన్, ట్రైన్ మిస్ అవుతుంది. సేమ్ క్వశ్చన్ కూడా లెట్స్ హరీ ఆర్ వీ విల్ మిస్ ద ట్రైన్, త్వరగా వెళ్దాం లేకపోతే ట్రైన్ మిస్ అయ్యిద్ది అనేది ఇస్తుంది కాబట్టి ఆప్షన్ బి అన్లెస్ వీ హరీ వీ విల్ మిస్ ద ట్రైన్ అనేది మనకు రైట్ ఆప్షన్గా కనిపిస్తుంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే యువర్ ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ వేరింగ్ ద సేమ్ క్లోత్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్, యూ థింక్ దట్ హీ షుడ్ బై సమ్ న్యూ వన్, వాట్ డూ యూ సే టు హిమ్. ఇక మీ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి పాత క్లోత్స్ బట్టలు వేసుకున్న బట్టలు వేసుకుంటారు, నువ్వేం చెప్పాలి, కొత్త బట్టలు కొనుక్కోండి అని చెప్పాలన్నమాట. చాలా టైం అయింది, చాలా రోజులైంది, మీరు కొత్త బట్టలు కొనుక్కోండి అని చెప్పాలి. ఎలా చెప్తామో అని అంటున్నాను అనమాట. ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ ఇట్స్ టైమ్ యూ విల్ బై సమ్ న్యూ క్లోత్స్, బి ఇట్స్ టైమ్ యూ బై సమ్ న్యూ క్లోత్స్, సి ఇట్ వాస్ టైమ్ యూ బాట్ సమ్ న్యూ క్లోత్స్, డి ఇట్ ఈస్ టైమ్ యూ బాట్ సమ్ న్యూ క్లోత్స్.
సో ఇలా మనకు ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఇక అన్నిట్లలో ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ టైమ్, ఇట్ వాస్ టైమ్, ఇట్ ఈస్ టైమ్ అనేది ఒక ఫ్రేజ్ ఇచ్చాడు. సో మనకు ఆల్రెడీ పాత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ టైమ్, ఇట్స్ టైమ్ అని ఎక్కడైతే వస్తుందో, ఏ సెంటెన్సెస్లో అయితే వస్తుందో దాని తర్వాత మనకు వర్బ్ టు మాత్రమే ఉండాలనేది బేసిక్ రూల్ అనమాట. అంటే ఇట్స్ టైమ్ అనేది వర్బ్ టూనే తీసుకుంటుంది అనేది బేసిక్ రూల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందువల్ల ఇట్స్ టైమ్ తర్వాత వర్బ్ టు అని ఏ సెంటెన్స్లో ఉంటుందో అదే రైట్ ఆప్షన్ అనమాట. సో ఇట్స్ టైమ్ యూ విల్ బై, ఇది విల్ బై ఇది ఫ్యూచర్ వర్బ్ కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఇట్స్ టైమ్ యూ బై ఇది వర్బ్ 1, వర్బ్ 2 కాదు. సో ఆప్షన్ బి కూడా రాంగ్. ఇట్ వాస్ టైమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్రేజే రాంగ్ ఇచ్చాడు. ఇట్ ఈస్ టైమ్ ఇవ్వాలి, ఇట్ వాస్ టైమ్ ఇచ్చాడు. సో బేసికల్గా మనం ఆప్షన్ సిని డిలీట్ చేయొచ్చు. సో ఫోర్త్ వన్, ఇట్ ఈస్ టైమ్ యూ బాట్. సో ఇట్ ఈస్ టైమ్ అనేది ఫ్రేజ్ కరెక్ట్ ఇచ్చాడు, బాట్ వర్బ్ 2 ఇచ్చాడు. సో ఆప్షన్ డి ఇట్ ఈస్ టైమ్ యూ బాట్ సమ్ న్యూ క్లోత్స్ అనేది మనకు రైట్ ఆన్సర్గా ఉందన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు లీవ్, ఇట్స్ ఆల్రెడీ 15 minutes లేట్. నువ్వు ట్రైన్లో కూర్చున్నావు, అది బయలుదేరాలి, అప్పటికే 15 నిమిషాలు లేట్ అయింది. సో దీన్ని ఏం చేయాలి? ద టూ సెంటెన్సెస్ కెన్ బీ కంబైన్డ్ ఇంటూ వన్ అండ్ రిటర్న్ యాజ్. ఈ రెండు సెంటెన్సెస్లను కలిపి ఒకే సెంటెన్స్గా రాసినట్టయితే ఎలా ఉంటుంది అని అంటున్నాను అనమాట. ఆప్షన్ ఏ ఇట్స్ టైమ్ ద ట్రైన్ లీవ్, ఆప్షన్ బి ఇట్స్ టైమ్ ద ట్రైన్ టు లీవ్, ఆప్షన్ సి ఇట్స్ టైమ్ ద ట్రైన్ లెఫ్ట్, ఆప్షన్ డి ఇట్స్ టైమ్ ద ట్రైన్ లీవింగ్. సో ఆల్రెడీ మనం పైన క్వశ్చన్లో డిస్కస్ చేసాము. ఇట్స్ టైమ్ అనేది వచ్చినప్పటికైతే దాని పక్కన వర్బ్ 2 ఉండాలి. దాని మీనింగ్ తెలిసినా తెలియకపోయినా దాని పక్కన వర్బ్ 2 ఉంటే అది రైట్ ఆప్షన్ అని మనం ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు అనమాట. సో ఇట్స్ టైమ్ ద ట్రైన్ లీవ్ వర్బ్ 1, సో దిస్ ఈస్ రాంగ్. ఇట్స్ టైమ్ ద ట్రైన్ టు లీవ్, ఇది ఇన్ఫినిటివ్ వర్బ్, టు ఇన్ఫినిటివ్ వర్బ్, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇట్స్ టైమ్ ద ట్రైన్ లెఫ్ట్, సో ఇది ఆప్షన్ సిలో వర్బ్ 2 ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక ఆప్షన్ డి చూసినట్టయితే ఇట్స్ టైమ్ ద ట్రైన్ లీవింగ్ వర్బ్ 4, నో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఫైనలీ ఇట్స్ టైమ్ ద ట్రైన్ లెఫ్ట్, ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కడైతే ఇట్స్ టైమ్ అని వస్తుందో సెంటెన్స్లో దాని తర్వాత వర్బ్ 2 మాత్రమే రావాలనేది మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాలా, అది ఫిక్స్డ్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వైల్ వీ డాష్ ఇన్ ద ఫీల్డ్స్ వీ డాష్ ఎ స్నేక్. 2 డాష్లు ఇచ్చాడు, 2 వర్బ్స్ ఇచ్చాడు, వాక్ అండ్ సీ. ఫస్ట్ బ్లాంక్లో వాక్ ఉండాలి, రెండో బ్లాంక్లో సీ ఉండాలన్నమాట. ఇంకా ఆప్షన్స్ చూద్దాం. A were walking saw, B walked had seen, C walked saw, D were walking had seen అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక మనం క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే వైల్ ఎప్పుడైతే అనమాట, అంటే కంటిన్యూ అవుతున్నప్పుడు, జరుగుతున్నప్పుడు అనమాట. వైల్ అనేది కీవర్డ్గా చూసినట్టయితే వైల్ వి డాష్ ఇన్ ద ఫీల్డ్, వాక్ అంటే నడవడం, అంటే మేము నడవడము అంటే కంటిన్యూ అవుతున్నప్పుడు. సో ఇక కింద ఇచ్చిన ఆప్షన్స్లో అన్నీ వర్ వాకింగ్, వాక్డ్, వర్ వాకింగ్ అనేది పాస్ట్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఈ యాక్టివిటీ అయిపోయినది, అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించిన వర్బ్స్ను పెట్టాల్సిన అవసరం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. వైల్ వి డాష్ అంటే అయిపోయిన పని కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక మనం పాస్ట్ టెన్స్లో పెట్టాలి ఈ 2 డాషెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక పాస్ట్ టెన్స్లో మనకున్న కాంబినేషన్స్ ఏంటి? 3 కాంబినేషన్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఫస్ట్ది సింపుల్ పాస్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్, రెండవది సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్, మూడవది సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ గతంలో. ఇక ఇందులో చూసినట్టయితే వైల్ అంటే జరుగుతూ ఉన్నప్పుడు అనమాట, అంటే పాస్ట్ టెన్స్లో జరుగుతూ ఉన్నప్పుడు అంటే పాస్ట్ కంటిన్యూస్ అని చెప్పాలి. ఇక కింద పాస్ట్ కంటిన్యూస్లో ఉన్న వర్బ్స్ చూసినట్టయితే ఇక్కడ వి అనేది సబ్జెక్ట్గా ఉంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, అందువల్ల వర్ అనే వర్బ్ని తీసుకుంటుంది కాబట్టి సో ఇది వాక్ అనేది ఇంగ్ ఫామ్ తీసుకుంటుంది. వర్ వాకింగ్ అనే ఆప్షన్ ఇందులో వస్తుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో. సో వర్ వాకింగ్ అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ వర్ వాకింగ్ అనేది ఇక్కడ ఉంది. సో ఆప్షన్ ఏ అండ్ డిలో వర్ వాకింగ్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అంటే సిని బిని మనము ఎలిమినేట్ చేయొచ్చు. సో రెండిట్లో ఏది కరెక్టో చూడాలి మరి. సో వైల్ వీ వర్ వాకింగ్ ఇన్ ద ఫీల్డ్స్, సో మేము ఫీల్డ్స్లో నడుస్తూ ఉన్నప్పుడు, సో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని కనుక వస్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. అంటే ఈ కాంబినేషన్ ఏంటి? సెకండ్ కాంబినేషన్ సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందన్నమాట ఈ కాంబినేషన్. అందువల్ల సెకండ్ డాష్ వచ్చేసి సి అనేది వర్బ్ 2 ఉండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. అంటే వర్బ్ 2 ఏంది? సా ఉండాలన్నమాట. ఇక సా అనే వర్బ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలోనే ఉంది, ఇక్కడ లేదు, హ్యాడ్ సీన్ ఉంది ఇక్కడ. సో ఆప్షన్ డి అనేది రాంగ్ అనమాట. సో ఆప్షన్ ఏ
వర్ వాకింగ్ సా అనే ఆప్షన్ రైట్గా మనకు కనిపిస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏ, వర్ వాకింగ్ సా అనమాట. సో వైల్ వీ వర్ వాకింగ్ ఇన్ ద ఫీల్డ్స్ వీ సా ఏ స్నేక్ అనేది మనకు రైట్ ఆన్సర్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, లత అండ్ ప్రసన్న వర్ ఏబుల్ టు క్రాస్ ద రోడ్, దిస్ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్స్. సో లత ప్రసన్న రోడ్ను క్రాస్ చేయగలిగారు అని చెప్తున్నాం అనమాట. సో ఈ సెంటెన్స్ అర్థం ఏంటంటే ఆప్షన్ ఏ, ఏ పాస్ట్ యాక్షన్, ఆప్షన్ బి, ఏ పాస్ట్ ఎబిలిటీ, ఆప్షన్ సి, ఏ పాసిబిలిటీ, ఆప్షన్ డి, అన్ ఆబ్లిగేషన్. మరి ఈ సెంటెన్స్ ఎలాంటిది, దేనికి సంబంధించింది, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు అనమాట. అసలు సెంటెన్స్ ఏంటో చూద్దాం. లత అండ్ ప్రసన్న లత అనే అమ్మాయిలు వర్ వాళ్ళు ఏబుల్ టు శక్తి, ఏబుల్ అంటే శక్తి, ఎబిలిటీకి సంబంధించింది. ఏబుల్ టు క్రాస్ ద రోడ్ అంటే దాటగలిగేంత శక్తి ఉంది వాళ్ళకు గతంలో. వర్ అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించి, పాస్ట్ ఎబిలిటీ. ఈజ్ కాదు, ఈజ్ అంటే ప్రజెంట్ అనమాట, విల్ అంటే ఫ్యూచర్. సో వర్ అంటే గతం, పాస్ట్. అంటే లత ప్రసన్న అనే అమ్మాయిలు రోడ్డును వాళ్ళు దాటగలిగారు. అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు. ఈ దాటగలిగారు అనేది నిన్న మొన్న కాబట్టి పాత, గత ఎబిలిటీ. ఏబుల్ అంటే ఎబిలిటీ, శక్తి. అంటే ఇదంతా గతం కాబట్టి పాస్ట్. ఎబిలిటీ అంటే శక్తి, పాస్ట్ ఎబిలిటీకి సంబంధించిన విషయం అనమాట. ప్రజెంట్ ఎబిలిటీ కాదు, ఫ్యూచర్ కాదు. సో అందువల్ల ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్ బి, ఇట్ ఈస్ ఎ పాస్ట్ ఎబిలిటీ అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఆన్సర్ ఈజ్ బి, పాస్ట్ ఎబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, హరి అండ్ రవి డాష్ హియర్ ఫర్ 10 years. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ, లివ్, బి, లివ్డ్, సి, ఆర్ లివింగ్, డి, హ్యావ్ బీన్ లివింగ్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో హరి అండ్ రవి డాష్ హియర్ ఫర్ 10 years. సో ఫర్ 10 years అనేది మనకు క్లూ అనమాట. సో కింద చూసినట్టయితే అన్ని వర్బ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ బ్లాంక్లో ఏ వర్బ్ ఉంటుందో అడుగుతూ ఉండనమాట. సో ఫర్ 10 years అనేది మనకు క్లూగా అని చెప్పుకున్నాము. ఇది చాలా సంవత్సరాల క్రితం, అంటే 10 సంవత్సరాల క్రితం ఈ పని స్టార్ట్ చేశారు వాళ్ళు, నివసించడం అనేది ఇక్కడ. ఇంకా పని చేస్తూనే ఉన్నారు. సో ఇలాంటి సందర్భాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఒక పని 10 సంవత్సరాల క్రితం మొదలై ఇంకా ఆ పని జరుగుతూ ఉన్నప్పుడైతే అలాంటి పనిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే వాడాలి. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వర్బ్ స్ట్రక్చర్ ఏంది? హ్యాస్ కానీ, హ్యావ్ కానీ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 4గా మనం చూడవచ్చు అనమాట. ఇక ఇక్కడ చూసినట్టయితే హరి అండ్ రవి ప్లూరల్ ఉన్నది, ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనమాట. సో హ్యావ్ బీన్ లివింగ్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 4. ఇక్కడ ఒకటే ఒక ఆప్షన్ రైట్గా కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ డి, హ్యావ్ బీన్ లివింగ్ అనేది మనకు రైట్ ఆప్షన్గా కనిపిస్తుంది. సో హరి అండ్ రవి హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years అనేది మనకు కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ రాజు హ్యాడ్ బీన్ ఆనెస్ట్ డాష్. సో ఇది క్వశ్చన్ అనమాట. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు కంప్లీట్ ది సెంటెన్స్. ఈ డాష్లో ఏముండాలి అనేది అడుగుతున్నాను అనమాట. ఆప్షన్స్ ఏంటి? ఏ, హీ వుడ్ హ్యావ్ రిటర్న్ ద మనీ, బి, హీ వుడ్ రిటర్న్ ద మనీ, సి, హీ వుడ్ హ్యావ్ రిటర్న్ ద మనీ, డి, హీ వుడ్ హ్యాస్ రిటర్న్ ద మనీ. సో ఇఫ్ రాజు హ్యాడ్ బీన్ ఆనెస్ట్ అనేది ఇఫ్ కండిషనల్ క్లాజ్. సో ఇది థర్డ్ కేటగిరీ ఆఫ్ ఇఫ్ కండిషనల్ క్లాజ్ అనమాట. అంటే ఇఫ్ సెంటెన్స్లో అంటే ఇఫ్ కండిషనల్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తే హ్యాడ్ బీన్ అని వచ్చినట్టయితే మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 రావాలి అనేది రూల్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది. ఇఫ్ రాజు హ్యాడ్ బీన్ ఆనెస్ట్, సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి ఇక మెయిన్ క్లాస్లో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 రావాలి. ఇంకా మెయిన్ క్లాస్లో ఇవ్వడం జరిగింది ఆప్షన్స్గా. సో మెయిన్ క్లాసిక్లో చూసినట్టయితే వుడ్ హ్యాడ్ వచ్చింది ఇక్కడ. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. ఆప్షన్ బిలో వుడ్ రిటర్న్, హ్యావ్ లేదు ఇందులో. సో ఆప్షన్ బి ఆల్సో కూడా రాంగ్ అనమాట. ఇంకా సి, వుడ్ హ్యావ్ రిటర్న్డ్, ఎస్. ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక ఆప్షన్ డి చూసినట్టయితే వుడ్ హ్యాస్ ఉంది, ఇక్కడ హ్యాస్ అనేది రాదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆప్షన్ సి మనకు రైట్ ఆప్షన్గా కనిపిస్తుంది. He would have returned the money. So if Raju had been honest, he would have returned the money అనేది మనకు కరెక్ట్ ఆన్సర్గా కనిపిస్తుంది. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వివిధ ఎగ్జామినేషన్స్లో నుంచి టెన్సెస్ ఏరియాలో ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది.
ఈ వీడియోలో కొన్ని టెక్నిక్స్, రైట్ ఆన్సర్ని పట్టుకోవడానికి కొన్ని టెక్నిక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ టెన్సెస్ని పూర్తిగా అర్థం చేసుకొని వీటి ఆన్సర్స్ చేయాలంటే టెన్సెస్ గురించి మనకు బాగా అవగాహన ఉండాలి. టెన్సెస్ అంటే ఏంటి, అవి ఎప్పుడు వాడాలి, వాటి స్ట్రక్చర్స్ ఏంటి అనే అవగాహన ఉంటే మాత్రమే వీటి ఆన్సర్స్ను ఈజీగా మనము చేయగలం. మరి ఆ అవగాహన కావాలంటే టెన్సెస్కు సంబంధించిన వీడియోస్ మళ్ళీ వినాలి. నేను పూర్తి సమాచారం టెన్సెస్ మీద వీడియో చేసిన లింక్ కింద డిస్క్రిప్షన్స్లో ఇవ్వడం జరిగింది. అది ఎండ్ టు ఎండ్ వరకు చూసి ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో చూడండి, 2 సపరేట్ వీడియోలు చేయడం జరిగింది. బాగా అర్థం చేసుకుని దాని తర్వాత ఈ వీడియో చూసినట్టయితే మీరు టెన్సెస్ మీద ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా, ఎంత కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా రాంగ్ ఆన్సర్స్ను ఎలిమినేట్ చేసి రైట్ ఆన్సర్ని మీరు కనిపెట్టి ఎక్కువ స్కోర్ చేసి జాబ్ని ఈజీగా కొట్టేయచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.